నమస్తే. రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి మంత్రులు ఎవరు అన్నటువంటి దానిపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పేరు బయటకు వస్తూ ఉన్నది. ఆ మంత్రి కోసమే ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆమెకే అప్పగించాలి. ఇప్పుడు మరొకసారి వినండి, ఆమెకే అప్పగించాలంటే గతంలో మంత్రి పదవి చేసినటువంటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేస్తున్నట్టుగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 12 మంది మంత్రులలో ఇద్దరికి మాత్రమే మహిళలకి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి కొండా సురేఖ, మరో పక్కన ఆదివాసీ సంబంధించినటువంటి సీతక్క, ఈ ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. మరో మహిళల్ని కేబినెట్లోకి, రేవంత్ కేబినెట్లోకి తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంట్లో సబితా ఇంద్రారెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక మహిళకి, ఒకరేమో బీసీ ఒకరేమో ఎస్టీ ఉంటే, ఒక ఓసీ వర్గానికి చెందినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రిగా ఆమెకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. ఇటీవల ఇదే సంబంధించినటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి దానిపైన మరి ఒక విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి సైతం కూడా ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. నేను సమర్థవంతంగానే నిర్వహిస్తూ ఉన్నాను కదా అని చెప్పేసి విద్యాశాఖను మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజుల నుంచి ఈ విద్యాశాఖని ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి కోసమే ఆపినట్టుగా తెలుస్తూ ఉంది. మహిళా కోటలో ఆమెకు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల నిన్న చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే అదృష్టం ఉండాలి మంత్రి కావాలంటే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా రోజుల కానించి ఇట్లాంటి సంబంధించినటువంటి కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అతి త్వరలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉంది అని చెప్పేసి పార్లమెంటు ఎన్నికల కంటే ముందు నుంచే సబితా ఇంద్రారెడ్డి పేరు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి సబితా ఇంద్రారెడ్డి అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత మరి సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీతోటి అనుబంధంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పీరియడ్లో ఇక్కడ మంత్రిగా ఈమె సబితా ఇంద్రారెడ్డి పనిచేసినటువంటి దాఖలు కూడా మనకు గతంలో కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీతోటే ఆమె యొక్క రాజకీయ జీవితం కూడా స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ ఆమె వచ్చేందుకు సిద్ధపడతా ఉంది. రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీనైనా ఏ గడపనైనా కానీ తొక్కేటువంటి రాజకీయ నాయకులు అందరూ ఉంటారు. దాంట్లో ఈమెకేమో మినహాయింపు కాదు సబితా ఇంద్రారెడ్డికి. గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సైతం కూడా ఆమె అంటే ఎవరో తెలుసు, ఆమె యొక్క పనితీరు సైతం కూడా తెలుసు. అంతేకాకుండా తెలంగాణలో సైతం ఒక మహిళకి, అది కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇవ్వాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి సైతం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఉంటే కేసీఆర్ వరుస మీటింగులు పెడతా ఉన్నాడు. ఎవరు పార్టీ మారుతారు అని చెప్పేసి ఏవైతే పేర్లు రావడం జరిగిందో, పార్టీ మారుతా ఉన్నారని చెప్పేసి బయటకు వచ్చినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నేరుగా తన యొక్క ఫామ్ హౌస్కు పిలిపించుకొని వాళ్ళకి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళను వద్దు అని చెప్పేసి బతిమలాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం ఒక 6 నెలల సందర్భంలోనే, 6 నెలల టైంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతూ ఉంది. ప్రభుత్వం పైన ఇప్పటికే నిరుద్యోగుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, రైతుల నుంచి కానీ వీళ్ళందరి దగ్గర నుంచి వ్యతిరేకంగా తీర్పు వస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన తిరగబడేటువంటి రోజులు ఒక 6 నెలల్లో రాబోతూ ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పేసి చెప్పేటువంటి ఒక మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయడం జరిగింది. దానికి ఉదాహరణ 4-5 రోజుల నుండి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో పెట్టినటువంటి మీటింగ్లే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో కేసీఆర్ మీటింగులు పెట్టినప్పటికీ దాని నుంచి తప్పించుకొని పోయి కాలయాదయ్య లాంటి వ్యక్తి నిన్న మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇన్ని మీటింగులు పెడుతున్నప్పటికీ, ఇంతమంది ఎమ్మెల్యేలతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ పెట్టినటువంటి మీటింగ్కి అటెండ్ కాలేదు. అంటే చాలామంది ఒక 3-4 అటెండ్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి పట్టణ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా అటెండ్ కాలేదు. దాంట్లో సబితా ఇంద్రారెడ్డి ఒకరు. కాబట్టి ఆమె
మీటింగ్ అటెండ్ కాకపోవడంతో తెలుస్తూ ఉంది ఆమె అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉంది. ఒక బంపర్ అయినటువంటి ఆఫర్ మరి కాంగ్రెస్ పార్టీలోకి సబితా ఇంద్రారెడ్డి కనుక వచ్చినట్టయితే ఉంటే ఆమెకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండడం, అంతేకాకుండా అంతకుముందు తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈమె గెలిచిన తర్వాత తీగల కృష్ణారెడ్డి లాంటి సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మహేశ్వరంలో ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి లాంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా సబితా ఇంద్రారెడ్డి యొక్క రాకని అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి ఆమె యొక్క చేరికను రేవంత్ రెడ్డి పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతోటి రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు సైతం కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెను ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2/3 వంతు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే 2/3 మెజార్టీ అవసరం, 2/3 వంతు ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. అంటే దాదాపుగా 26 మంది ఎమ్మెల్యేలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి 6 మంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేల కోసం మరి రేవంత్ రెడ్డి ఒక చాకచక్యంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు రావచ్చు, మాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు చేయొచ్చు, మీకు ఇదే మంచి అవకాశం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు సైతం చాలామంది కేకే కావచ్చు, పోచారం కావచ్చు, దానం నాగేందర్ లాంటి సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళే, కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి వాళ్ళు దానం నాగేందర్ పనిచేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఇటీవల చేరినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు పేరు బయటకు వచ్చినటువంటి మహేశ్వరం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి. ఆమె కూడా ముహూర్తం ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన ఆయనే జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నాడు. మొన్న 3-4 రోజులు సైతం కూడా ఢిల్లీలోనే మకాం వేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఒక పక్కన పిసిసి, మరో పక్కన మంత్రివర్గ కూర్పు, ఇంకొక పక్కన పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీలో చేరేటువంటి వాళ్ళ కోసం మరి ఖచ్చితంగా కూడా మీరు రెడ్ కార్పెట్ వేయండి, వాళ్ళని ఆహ్వానించండి అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి రేపు ఈరోజు ఒక పక్కన వరంగల్ పర్యటన, రేపేమో నిజామాబాద్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2-3 రోజులలో మరి ఒక కీలకమైనటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లంతా మరి కాంగ్రెస్ పార్టీలోకి 3-4 మళ్ళీ వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. వాళ్ళని చెక్ పెట్టడం కోసం వాళ్ళు పార్టీలోకి వేరే పార్టీలోకి వెళ్ళకుండా ఒక పక్కన కేసీఆర్ కట్టడి చేస్తూ ఉన్నాడు, కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నాడు, వాళ్ళపైన మరి చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలని. ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి సైతం కూడా వాళ్ళను ఆహ్వానించి ఇట్లాంటి సంబంధించినటువంటి ఏవైతే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే 2/3 వంతు ఎమ్మెల్యేలని ఆ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే సబితా ఇంద్రారెడ్డిని సైతం ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సబితా ఇంద్రారెడ్డికి ఒకవేళ పార్టీలోకి వచ్చినట్టయితే పక్కాగా ఖాళీగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఆమెకే మళ్ళీ పగ్గాలు అప్పగించేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. చూడాలి మరి. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎవరికైనప్పటికీ కూడా మంత్రి పదవులను ఇవ్వమని చెప్పేసి ఒక పక్కన చర్చ నడుస్తూ ఉంది. ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి 6 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంత్రి పదవులు కూడా వచ్చేటువంటి ఆస్కారం లేదు. మరి సబితా ఇంద్రారెడ్డి విషయంలో ఎట్లా ఉంటుంది? గతంలో ఆమెకు మంత్రి పదవిగా, ముఖ్యంగా ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఆమె పనిచేసినటువంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని మరి విద్యాశాఖ మంత్రిగా ఆమెకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా లేదనేది కూడా 2-3 రోజులలో తెలిసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.